శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహి లలితాంబికాయి నమో నమః. అందరికీ శుభోదయం అండి. ముందుగా అందరికీ మనస్ఫూర్తిగా నవమి తిథి వారాహి నవరాత్రి శుభాకాంక్షలు. పూజ అయిపోయిందండి. ఇవాళ మహాంతరమైన శుక్రవారం రోజున ఆషాఢ నవరాత్రిలో నవమి వచ్చింది. శుక్రవారం అంటే మహాలక్ష్మి స్వరూపము, పసుపు కుంకుమకి సంకేతము. నిన్న అష్టమి రోజు శక్తి స్వరూపిణిలోని మనం ఎరుపు చీర కట్టుకున్నాం కాబట్టి ఇవాళ మహాలక్ష్మి స్వరూపిణి, వారాహి మహాలక్ష్మి స్వరూపిణిగా ఈ పసుపు రంగు చీర కట్టుకున్నానండి. నాకైతే ఈ చీర భలేగా నచ్చింది. ఇదంతా కూడా లెమన్ ఎల్లో శారీ మీద చిన్న గ్రీన్ కలర్ ప్రింట్ వచ్చిందండి. మళ్ళీ బార్డర్లో చూడండి ఎంత డార్క్ గ్రీన్ కలర్ వచ్చిందో. శారీ అయితే చాలా పెద్ద ముత్తైదువులు, నిండు ముత్తైదువులు కట్టుకుంటారు కదా, అలా అనిపించింది. చీర విషయానికి వస్తే ఇవాళ మన మహాలక్ష్మి స్వరూపిణి అయిన వారాహి అమ్మవారు కొప్పు పెట్టుకున్నారండి. చక్కగా కొప్పు పెట్టుకుని దానికి ఒక చిన్న నెక్లెస్ కిందన పెట్టుకొని చూడండి, ఇక్కడ చిన్న ఏమంటారు మణి పెట్టుకున్నారు ఆ కొప్పు మీద. దానిపైన ఒక గ్రీన్ నెక్లెస్ పెట్టానండి. చూడండి, చింతాకు పచ్చ అలా అంటారు కదా, దాని మీద స్వర్ణ జడ, బంగారపు జడ పెట్టుకున్నారు. ఎందుకంటే అమ్మవారు మహాలక్ష్మి స్వరూపము. సైడ్కి ఏమొచ్చి చిన్న ఆర్చిలాగా పెట్టుకున్నారు. అంటే అమ్మవారు లక్ష్మీదేవి ఎలా అయితే ఎంత నగలలో దగదగలాడిపోతారో అలాగే అనుకున్నాను. ఇవాళ అమ్మవారు రెడ్ రూబీ స్టోన్స్ అంటారు కదండి, ఇది యాక్చువల్లీ నేను లలితా పరమేశ్వరి నవరాత్రుల కోసం కొనుక్కున్నానండి. ఇప్పుడే ఈ స్టోన్ ఎక్కడో కింద పడిపోయింది చీరలో, ఎంత వెతికినా దొరకట్లేదు. లలితమ్మవారికి ఈ ఎరుపురాళ్ళు కిరీటం అంటే చాలా ఇష్టం అంట. అందుకనేసి ఈరోజు మన వారాహి అమ్మ కూడా పెట్టేసుకున్నారండి. అమ్మవారి అలంకరణ ఇలా వచ్చింది. ఈరోజు శుక్రవారం కాబట్టి, అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులు కాబట్టి మనం వారాహి అమ్మ గురించి ఒక ఉపయోగకరమైన మంత్రాన్ని తెలుసుకుందాము. ఈరోజు శుక్రవారము అమ్మవారు పెద్ద ముత్తైదువుల పసుపు రంగు వస్త్రాల్లో వచ్చారు. అందుకని మన మహిళలందరి పసుపు కుంకుమలు బాగుండాలి, వాళ్ళ సంసార జీవితం అంతా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఒక మంచి మంత్రాన్ని నేర్చుకుందామండి. ఓం ఐం గ్లౌం ఐం వరాహముఖియై నమః. ఓం ఐం గ్లౌం ఐం వరాహముఖియై నమః. ఓం ఐం గ్లౌం ఐం వరాహముఖియై నమః అని చక్కగా, అంటే ఈ నవరాత్రిలోనే చదువుకోవచ్చు, అలాగే ప్రతిరోజు చదువుకోవచ్చు. ప్రతిరోజు వీలవ్వని వాళ్ళు మంగళవారం అయినా శుక్రవారం అయినా 11 సార్లు ఈ నామాన్ని జపించి అమ్మవారికి పానకం నివేదిస్తే మన ఇంట్లో మన సౌభాగ్యము, అలాగే మన పరివారంలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా అందరూ అన్యోన్యంగా ఉంటారండి. వారాహి అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి. అమ్మవారు ఏం తలుచుకున్నా చేయగలరు. మీ సౌభాగ్యాన్ని కాపాడే రక్షామంత్రము ఇది. తప్పకుండా పఠించడానికి ప్రయత్నించండి. ఇవాళ మీకు మా వారాహి అమ్మవారి ఈ పెద్ద పసుపు ముత్తైదువు, మీకు నిండు ముత్తైదువు అండి. కళ్ళు సరిపోవట్లేదు అమ్మని చూడ్డానికి. నేను అలా చూస్తూనే ఉన్నాను, నాకైతే కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అమ్మ అయితే ఎంతో ప్రేమగా చూస్తున్నట్టు అనిపిస్తున్నారు. ఈరోజు మీకు ఈ శుక్రవారము నిండు పసుపు పెద్ద ముత్తైదువు మా వారాహి అమ్మవారు అలంకరణ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అమ్మవారి అలంకరణ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి ఇంతేనండి. అందరికీ మనస్ఫూర్తిగా నవమి తిథి శుభాకాంక్షలు. మళ్ళీ రేపు దశమి తిథి అండి. చక్కగా అందరం కలుసుకుందాము. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.